యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున ఆశ లేని వాని స్థితిని గురించి తెలుసుకున్నాం. వశిష్ఠుడు రాముల వారికి నిన్న ధ్యేయవాసన త్యాగంతో చక్కగా మనస్సులో చక్కగా సంతోషంగా ప్రశాంత చిత్తంతో వచ్చిన పనులు చేస్తూ ఉండని చెప్పారు కదా. ఇవాళ ఇంకేం చెబుతున్నారంటే, ఓ రామ, తన ధైర్యమే తప్ప సంపదలు కానీ బంధువులు కానీ మనుషుల్ని అంటే బంధువులు కానీ సంపదలు కానీ సంకట పరిస్థితుల నుంచి ఏమీ రక్షించలేదు. మనకేదైనా సంకట పరిస్థితి మన దగ్గర సంపద రక్షించలేదు, అలాగే మన బంధువులు రక్షించలేదు. ఓ రామ, విషయత్యాగం చేత మహత్తర రూపాన్ని పొందిన చిత్తం చేత దొరికే ఫలం ఏంటి? ఎలాంటి దానివల్ల వచ్చే ఫలం అంటున్నాడు? విషయత్యాగం, విషయాలు త్యాగం చేయటం వల్ల వచ్చే ఫలం. అలాగే మహత్తర రూపాన్ని పొందిన చిత్తం చేత విషయత్యాగం చేస్తే ఏమవుతుంది? చిత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, అదే మహత్తర రూపాన్ని పొందినప్పుడు మనస్సు. విషయత్యాగం వలన మనస్సు శూన్యమవుతుంది, ఇంకేముంది, హాయిగా ఉంటుంది. మరి అది మహత్తర రూపమే మనస్సుకు. అలాంటి చిత్తం చేత దొరికే ఫలం ఉంటుంది సరే, అంటే అది ముల్లోకాలలోని ఐశ్వర్యం చేత కానీ రత్న భాండాగారాల చేత కానీ దొరకదు. అంటే వాసనారహితమైన మనస్సు పొందే ఆనందం ముల్లోకాల్లో ఐశ్వర్యాన్ని పొందలేము. అలాగే రత్నాలు రాసులు ఇవన్నీ వేల కొలది లక్షల కొలది ఒక గోడౌన్ రూపంలో వచ్చినా మనకు అంత ప్రశాంతత అంత ఆనందం దొరకదనమాట. కాబట్టి ఓ రామ, విషయత్యాగం చేత మహత్తర రూపాన్ని పొందిన చిత్తం చేత దొరికే ఫలం ముల్లోకాల్లోని ఐశ్వర్యం చేత కానీ రత్న భాండాగారాల చేత కానీ దొరకదు. పాదరక్షలు కలవానికి భూభాగమంతా చర్మం చేత కప్పబడినట్లు మనస్సు ఆత్మతత్వం చేత పరిపూర్ణమైనప్పుడు జగత్తంతా అమృతమయంగా కనపడుతుంది. పాదరక్షలు వేసుకుంటే ఏమవుతుంది? భూమి అంటదా ఇప్పుడు మొత్తం చర్మంతో భూమి అంతా కప్పబడినట్లు అనిపిస్తుంది. అదే రకంగా ఈ ఆత్మతత్వం చేత పరిపూర్ణమైనప్పుడు మనస్సు జగత్తంతా కూడా అమృతమయంగానే తోస్తుంది. ఆశకి వశం కాని మనస్సు వైరాగ్యం చేత పూర్ణత్వాన్ని పొందుతుంది. ఆశ ఎప్పుడైతే లేదో మనసులో అప్పుడు వైరాగ్యం కలుగుతుంది, దానివల్ల పూర్ణత్వం సంభవిస్తుంది. ఇది మనస్సుకి. అంటే పూర్ణత్వం సంభవించడం అంటే జ్ఞానం కలగటమే, అంటే స్వస్వరూప జ్ఞానం కలగటమే. ఆశకి వశమైన మనసు ఏమవుతుంది? లోభ దైన్యాది దోషాలతో కూడిందై అగస్త్య మహర్షి చేత పానం చేయబడిన సముద్రంలాగా శూన్యత్వాన్ని పొందుతుంది. అంటే ఆశ ఉంటే ఈ రకంగా ఉంటుంది. అంటే ఆశ ఉన్నప్పుడు కూడా మనసు దోషాలతో కూడుతుంది, పవిత్రత శూన్యమవుతుంది, అక్కడ దోషాలతో కూడింది అవుతుంది. అలా నిస్పృహ అట్లా ఉండి మనస్సు అగస్త్య మహర్షి చేత పానం చేయబడిన సముద్రం ఎలా శూన్యమైపోయిందో అలా శూన్యత్వాన్ని పొందుతుంది మనస్సు కూడా. ఈ శూన్యత్వం ఎలాంటిదంటే నిరాశతో కూడిన శూన్యత్వం. అరే నాకు అది రాలేదే ఇది రాలేదా, అంతేగాని ఏ కోరిక లేనటువంటి శూన్యత్వాన్ని కాదు. అప్పుడు మహత్తర శక్తి దాగి ఉంటుంది. అప్పుడు ఏది ఏ కోరిక లేనటువంటి శూన్యమైన మనస్సేమో మహత్తర శక్తితో నిండి ఉంటుంది, అంటే స్వస్వరూపాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ విషయ వాసనల చేత కూడినటువంటి మనస్సేమో శూన్యమై, అంటే ఏమి చేయటానికి అంటే ఎలాంటి శూన్యం అంటే అక్కడ కోరికలు తీరలేదు అనే బాధ అక్కడ. దానితో ఏమవుతుంది? అగస్త్య మహర్షి తాగినటువంటి సముద్ర జలం తాగినప్పుడు శూన్యమైనటువంటి సముద్రంలాగా ఉంటున్నాడు. అంటే ఉండవలసిన అక్కడ పూర్ణత్వం ఉండదన్నమాట. నిస్పృహుడైన వాని చిత్తంలో కల శీతలత్వం. నిస్పృహుడు అంటే భార్య బిడ్డల యందు ధన ధాన్యాదుల యందు ఆసక్తి లేనివాడు. నిస్పృహ అంటే ఇక్కడ అనపేక్ష అని చెప్తాం మనం 12వ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకం. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ అని అక్కడ మనం చెప్పుకుంటాం. అనపేక్ష అంటే నిస్పృహుడు, ఏ ఆపేక్ష లేనివాడు. నిస్పృహుడు అంటే ఏ స్పృహ లేనివాడు. ఏ స్పృహ అంటే ఈ విషయ స్పృహ లేనివాడు అనమాట. అలా నిస్పృహుడైన వాని చిత్తంలో కల శీతలత్వం. అతని చిత్తం ఎలాంటి ప్రశాంతంగా ఉంటుంది అంటే శీతలం ప్రశాంతతను చెబుతుంది కదా. అందుకని అలా శీతలత్వం
అక్కడ ఉండేటువంటి చంద్రబింబంలో కానీ, హిమాలయ కందరంలో కానీ, కదళీ వనంలో కానీ, చందన వనంలోనే కానీ ఉండదు. అంటే మనస్సులో ఉన్నటువంటి ప్రశాంతత నీకు ఎక్కడికి వెళ్ళినా ఇక దొరకదు. సాధారణంగా చంద్రబింబం నుంచి వచ్చేటువంటి పౌర్ణమి నాటి వచ్చేటువంటి శీతాంశ కిరణాలు మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తాయి. పౌర్ణమి రోజు వెన్నెల, మిగతా రోజుల్లో వెన్నెలైనా అంతే, పౌర్ణమి రోజు అయితే ఇంకా బాగా. అలా చంద్రబింబంలోని శీతలత్వం, ఆ సన్నని కిరణాలు కూడా ఏ ఆశ లేని వాని మనస్సులో ఉన్నటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. అలాగే హిమాలయాలు ఎంతో చల్లగా ఉంటాయి, తెల్లగా చల్లగా ఆహ్లాదాన్ని కలిగి అవి కూడా అంత ఆనందాన్ని ఇవ్వలేవు అన్నమాట. అలాగే కదళీ వనం అంటే అరటి తోటలో వెళ్ళినా కూడా అంత ఆనందం మనకు లభించదు. అదే ఆనందాన్ని ఇచ్చేదే. కానీ నిస్పృహతో కూడిన ఇదే బాధ. కాబట్టి నిస్పృహుడైన వాటి మనస్సులోని ఉన్నటువంటి ఆ శీతలతో, ఆ చల్లదనం చంద్రబింబంలో కానీ, హిమాలయ కందరంలో కానీ, కదళంలో కానీ, చంద్రం ఎక్కడా మనకు కనిపించదు అన్నమాట. అలాగే లక్ష్మీముఖారవిందంలో కూడా అంతటి శీతలత్వం కనిపించదు. మేఘమండలం చంద్రుణ్ణి, అలాగే సున్నపు పూత కాటుకుని మలినం చేసిన విధంగానే మనుజుని అంతఃకరణాన్ని ఆశాపిశాచం కలుషితం చేస్తుంది. మనసులో ఆశ వచ్చిందంటే అది అలాంటిదంటే మేఘమండలం వచ్చి చంద్రుని కప్పేస్తుంది. అప్పుడు చంద్రుడు కనపడడు, మసకగా కనపడతాడు. అలాగే మరి ఆశాపిశాచం వచ్చింది, మనసులో దూరింది అనుకోండి, అది కూడా మనసును కలుషితం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి లోపల భావనలు ఉంచుకుంటాడో అప్పుడు మనిషి సుఖంగా ఉండలేడు అని చెప్తున్నాడు. ఓ రామ, ధైర్యం నశించని వాడు అక్షయమైన ఉత్తమ పదాన్ని పొందుతాడు. కాబట్టి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి, నిరాశ ఉండకూడదు. ఆత్మని బంధించే తాడు వంటి మనస్సులోని దుష్ట ఆశలు ఉపశమిస్తే ఇక ఎవడూ ముక్తుడు కాకుండా ఉంటాడు. అప్పుడు అందరూ ముక్తులవుతారు. ఆశ అనే తాడు మనస్సుని బంధిస్తుంది, అంటే మనసుని ఆత్మను బంధిస్తుంది ఆశ అనే తాడు. ఈ ఆశ లేకపోతే ఇక ముక్తుడే. కాబట్టి ఏంటో ఇది, ధైర్యం నశించని వాడు అక్షయమైన ఉత్తమ పదాన్ని పొందుతాడు. ఆత్మని బంధించే తాడు వంటి మనస్సులోని దుష్టాశలను కనుక ఉపశమింపజేస్తే ముక్తుడు తప్పకుండా అవుతాడని చెప్పి వశిష్ఠుల వారు ఆశ లేని వాడి స్థితిని గురించి చెప్తూ దీనికి ఉదాహరణగా బలిచక్రవర్తి కథను చెప్పారు. ఆ బలిచక్రవర్తి కథ కూడా తెలుసుకుందాం. మనకు బలిచక్రవర్తి కథ తెలిసిందే. ఇక్కడ దాన్ని ఏ రకంగా ఆధ్యాత్మికంగా తిప్పాడు చూద్దాం. వశిష్ఠుల వారు అంటున్నాడు, రఘుకులాకాశానికి పూర్ణచంద్రుడు అయిన ఓ రామ, క్రమంగా కాకపోయినా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా జ్ఞానం ఉదయించవచ్చు. బలిచక్రవర్తి వలె అమలమైన జ్ఞానాన్ని పొందవచ్చు. ఆ వృత్తాంతాన్ని చెబుతాను, దాన్ని వింటే శాశ్వతమైన తత్వబోధని పొందగలవు. ఈ బ్రహ్మాండం అడుగు భాగాన ప్రసిద్ధమైన పాతాళం అనే లోకం ఉంది. అసురుల భుజస్తంభాల చేత ధరించబడిన ఆ మహారాజ్యానికి విరోచనుని కుమారుడైన బలి అనే దానవుడు రాజుగా ఉండేవాడు. సర్వలోక విభూషణుడైన ఇంద్రుని కూడా లీలామాత్రంగా జయించగలిగిన మహాపరాక్రమవంతుడైన ఆ దైత్యరాజు మూడు లోకాల్లోనూ ఎదురులేని వాడై 10 కోట్ల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. నీళ్లలోని సుడుల్లాగా మార్పు చెందే అనేక యుగాలు గడిచిన పిదప సురాసురులందరూ ఉత్పత్తి వినాశాలు పొందుతుండగా ముల్లోకాల్లోని ఉత్తమ భోగాలన్నీ బహుగా అనుభవించాడు. ఆ తరువాత వైరాగ్యం కలిగింది.
ఒకనాడు మేరు పర్వతం మీద రత్న నిర్మితమైనటువంటి గవాక్షులు కల మందిరంలో కూర్చొని సంసార స్థితిని కూర్చి బలి ఇలా ఆలోచిస్తున్నాడు. బలి వైరాగ్య చింతన వచ్చిందనమాట. మనం కూడా చూడండి, చిన్నప్పుడు ఎన్ని సినిమాలకు వెళ్తాం, ఇప్పుడు వెళ్తామా, చాలా తగ్గిపోతుంది. అట్లా ఒక్కొక్క దాని పట్ల మనకి ఆశ సన్నగిలుతుంది. అలా ఒక్కొక్క దాని పట్లే కాకుండా అన్ని ఆశల పట్ల ఆశ సన్నగిల్లాలి, అప్పుడు మనసు శూన్యమవ్వాలి. ఇప్పుడు బలి చక్రవర్తికి వైరాగ్యం వచ్చింది. 10 కోట్ల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తన ముందు ఎంతోమంది తరాలు వెళ్ళిపోయినాయి. తనలో తాను ఇప్పుడు అనుకుంటున్నాడు అనమాట, మొక్కపోని శక్తి కల నేను ఎంతకాలం ఇంకా రాజ్యం చేయాలి అంటే శక్తి ఇంకా ఉంది ఆయన పాపం. 3 లోకాల్లో నిజానికి నాశశీలాలైన ఈ భోగాలన్నీ నాకు సుఖాన్ని ఎలా ఇస్తాయి అనుకుంటున్నాడు. ఇప్పుడు మరల అదే దినం, మరల అదే రాత్రి, మరల అవే కర్మలు. రోజు మనం చేసేది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే పట్టి టైం టేబుల్ పెట్టుకుని కాలం చేసుకుంటూ ఉంటాం కదా, పొద్దున్న నుంచి సాయంత్రం కదా, మరి అవే పునరావృతం అవుతూ ఉంటాయి. ఇవన్నీ మహాత్ములకు సిగ్గునే కలిగిస్తాయి కానీ తృప్తిని కాదు. మరలా కాంతల ఆలింగనం, మరలా అవే భోగాల అనుభవం. పిల్లల ఆటలాగా ఉన్న ఈ జగత్తు స్థితి మహాత్ములకు సిగ్గునే కలిగిస్తుంది. రసహీనాలైన అవే పనులని మరల చేస్తున్నప్పటికీ బుద్ధిమంతులకు సిగ్గు కలగదెందుకు? మరల ఆడంబరంగా చేసే పనులన్నీ పిచ్చివాని చేష్టల వలె, పిల్లవాని ఆటల వలె విజ్ఞానులకు నవ్వులు ఆటగా ఉంటాయి. ఎట్టి కర్మని చేస్తే మరో కర్మని చేయవలసిన అవసరం ఉండదు. అట్టి పని చేయకుండా ఇతర పనులు నిరంతరంగా సఫలంగానే చేసినప్పటికీ అందువల్ల ప్రయోజనమేమిటి? యథార్థంగా వస్తుశూన్యం, అంతులేనిది అయిన ఈ పిల్లలాట దుఃఖాన్నే ఇస్తున్నా జీవులు వ్యర్థంగా దాన్నే చేస్తున్నారు. పిల్లలాట ఎలా ఉంటుంది? అంత ఉండదు. పొద్దునే సాయంత్రంగా ఆటలాడుకుంటూనే ఉంటారు. అయినా పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, మళ్ళీ కాసేపు దుఃఖిస్తుంటారు, కాసేపు ఆనందిస్తుంటారు. అలాగే ఇదంతా కూడా జీవులు వ్యర్థంగా అలాగే చేస్తున్నారు. దేన్ని పొందితే ఇక కర్తవ్యం మిగిలి ఉండదో అట్టే ఉత్తమ పురుషార్థం ఎక్కడా కనపడటం లేదు. దానికోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? మనం ఏది పొందితే పొందవలసింది ఉండదో అలాంటి దాన్ని పొందడానికి అసలు ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. తుచ్చమైన ఈ సంసార వ్యవహారం కంటే వేరైన నిత్య సుఖం ఏదైనా ఉందా అని విచారించాలి మనం. దీనికన్నా ఇంకా మంచిది ఏదైనా ఉందా అని విచారణలో పడాలి అని ఇలా ఆలోచిస్తున్నాడు బలిచక్రవర్తి. వశిష్ఠుడు ఈ విషయమంతా చెప్పి, ఓ రామ, ఈ విధంగా బలిచక్రవర్తి నిశ్చయించి శీఘ్రంగా ధ్యాననిష్ఠుడయ్యాడు. కనుబొమలను విశాలం చేశాడు. ఆలోచిస్తూ ఉన్నాడు. క్షణంలో పాత సంస్కారాలు మేల్కొన్నాయి. తాను ఇదివరకెన్నడో విన్న విషయం ఒకటి స్మృతి పదంలోకి వచ్చింది. ధ్యాన నిష్ఠంగా మనకి అనేక వస్తూ ఉంటాయి ఆటంకాలు, అనేక ఆలోచనలు. వాటిని పక్క తొలగిస్తుంటాం, మళ్ళీ ధ్యానంలోకి వెళ్తుంటాం. ఆహా, జ్ఞప్తికి వచ్చింది అనుకున్నాడు. ఆ స్మృతి పదంలోకి ధ్యానంలో ఏమొచ్చిందో వచ్చిందని. అప్పుడు తనలో ఎట్లా అనుకుంటున్నాడు, ఇహపరలోకజ్ఞుడు, తత్వవేత్త, మహాత్ముడు అయిన నా తండ్రి విరోచనుణ్ణి నా చిన్నతనంలో అడిగిన విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చింది అనుకున్నాడు ఆ ధ్యానంలో ఉండగా. బలి అప్పుడు తండ్రితో ఏమన్నాడంటే, చిన్నప్పుడు, ఓ మహామతి, సర్వ దుఃఖాలని నశింపజేసేది, సర్వ విషయాల భ్రమ నుంచి శాంతింపచేసేది, సంసారం అనే సముద్రానికి తీరం వంటిది ఎక్కడ ఉంది? మోహం ఎక్కడ తీరుతుంది? కోరికలన్నీ ఎక్కడ తీరుతాయి? దుఃఖరహితమైన పూర్ణమైన విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది? దేన్ని పొందితే బ్రహ్మలోకం పర్యంతం కల సమస్త విషయాలని పొందినట్లవుతుంది? కనుక ఓ దేవా, స్వాభావికంగా ఆనందదాయకమైన ఉత్తమ పదార్థాన్ని గురించి నాకు చెప్పు, నేను ఆ స్థానంలో విశ్రాంతి పొందుతాను అని తను బలి చక్రవర్తి తన చిన్నతనంలో తన తండ్రి అయినటువంటి విరోచనుని అడిగినటువంటి ఆ భావన ఇప్పుడు
వైరాగ్యం చేత కూర్చుని ధ్యాన నిష్టలోకి వెళ్ళినటువంటి ఆయన మనసులోకి స్ఫురించిందనమాట. ఆ విరోచనుడిని అడిగిన ఏమి సమాధానం చెప్పాడో, విరోచనుడు ఏమి సమాధానం చెప్పాడో రేపు విందాం. స్వస్తి.